మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. బిల్లు వీగిపోవడానికి విపక్షాలే కారణమంటూ ఎన్డీఏ మిత్రపక్షాలు విమర్శిస్తూ ఉంటే అసలు కేంద్రం వ్యూహమే తప్పని ప్రతిపక్షాలు మండిపడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లు, వాటిపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఇది దేశ పురోగతిని అడ్డుకోవడమేనని అభివర్ణించారు. చారిత్రక అవకాశాన్ని ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాయి. సంస్కరణల పట్ల వారికి చిత్తశుద్ధి లేదు. రాజకీయ లెక్కల కోసమే జాతీయ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే రీతిలో స్పందించారు. మహిళా బిల్లుకు అడ్డుపడటం అంటే కోట్లాది మంది మహిళలకు చేసిన ద్రోహమని, ఈ విషయాన్ని దేశం గుర్తుంచుకుంటుందని ఆయన పేర్కొన్నారు. పవన్, చంద్రబాబుల వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు. కేవలం ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రజలకు అబద్ధాలు చెప్పవద్దని ఆయన హితవు పలికారు. మహిళా రిజర్వేషన్ బిల్ 2023లోనే ఆమోదం పొందింది. దాన్ని ఇప్పుడైనా అమలు చేయవచ్చు. కానీ మీ ముఠా డీలిమిటేషన్ బిల్లును దీనికి లింక్ చేస్తోంది అని ఆయన ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్తో సహా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంట్లో బలహీన పడుతుందని, ఇది రాష్ట్ర హక్కులకు భంగకరమని ప్రకాష్ రాజ్ విశ్లేషించారు. ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని డిప్యూటీ సీఎంను చేశారు. వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టకండి. ఈ అంశాలపై నేను మీతో చర్చకు సిద్ధం. మీరు సిద్ధమేనా అంటూ పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ బహిరంగ సవాల్ విసిరారు. అలాగే చంద్రబాబును ఉద్దేశించి కూడా మీరు అబద్ధం చెబుతున్నారని దేశం గుర్తుంచుకుంటుంది సార్, జస్ట్ ఆస్కింగ్ అంటూ తనదైన శైలిలో చురకలంటించారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్తో ముడిపెట్టడంపై విపక్షాలు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దీనివల్ల జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గి ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూరుతుందని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ప్రకాష్ రాజ్ వంటి వారు వాదిస్తూ ఉన్నారు. ఒకవైపు మహిళా సాధికారత, మరోవైపు దక్షిణాది రాష్ట్రాల హక్కుల మధ్య ఈ వివాదం ఇప్పుడు చిలికి గాలివానగా మారుతోంది. ప్రకాష్ రాజ్ విసిరిన చర్చా సవాల్పై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.